నమస్తే, వెల్కమ్ టు రాణి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేసినవి పెడుతున్నాను, అలాగే కటింగ్ వీడియోస్ పెడతాను, ఓకేనా. అలాగే ఇందులో ఏంటంటే ఆల్రెడీ మనం లాస్ట్ స్టిచ్చింగ్ చేస్తాం కదా, బ్లౌజ్కి లాస్ట్ కుట్లు అనేది వేస్తాం కదా, హ్యాండ్స్ మొత్తం కూడా జాయిన్ చేశాక లాస్ట్ కుట్లు ఎలా వేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మనం ఫస్ట్ కొల బ్లౌజ్ తీసుకొని ఎంతవరకు లూజ్ ఉందో ఫ్రంట్ బ్యాక్ కూడా మనం డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇది కాజాల పట్టీ కళ్ళు చూశాను, అలాగే ఉక్సులు పట్టీ కళ్ళు చూశాను, అలాగే బ్యాక్ పట్టు కూడా రెండింటిని కూడా ఒకేలాగా మడత పెట్టుకొని ఇలా మడత పెట్టుకొని, అలాగే మనకు కొలకి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని కూడా సేమ్ అట్లాగే మడత పెట్టుకోండి. మడత పెట్టుకొని ఎంతవరకు బ్యాక్ సైడ్ ఎంత లూజ్ ఉందో పర్ఫెక్ట్గా పెట్టుకొని, ఆ లూజు మనకి కొలకున్న బ్లౌజ్లో లాస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఆ లాస్ట్ కుట్టు వరకు లూజ్ అని ఆ లూజ్ చూసుకొని డాట్ ఫ్రంట్ కింద పైన కూడా ఒక డాట్ ఇచ్చుకోండి. అలాగే హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్కి కూడా ఎలా మనం మెజర్మెంట్స్ తీసుకోవాలో చూపిస్తున్నాను. షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర నుంచి కొచ్చి వదిలేసి హ్యాండ్ పొడవు ఎక్కడి వరకు ఉందో చూసుకోండి. ఇది ఓన్లీ కాటన్ బ్లౌజ్ అండి, అక్కడ వరకు వచ్చింది కదా, అది పట్టీ వరకు అండి, అది పట్టీ. దాన్ని క్లోజ్ చేసేసి ఒకసారి రఫ్ చేయండి. రఫ్ చేస్తే మడత అనేది పడుతుంది. మనం అంటే ప్రతిసారి ఐరన్ చేయలేం కదా, ఈ పక్కకి ఏమైనా కొంచెం వచ్చి ఆ పక్కకి ఎక్కువ వస్తే బ్లౌజ్ అనేది కొంచెం తేడా వస్తుంది, ఓకేనా. అట్లా పెట్టేసుకొని రెండింటిని 2 లేయర్స్ కింద మడత పెట్టుకోవాలి, ఓకేనా. 1 లేయర్ని 2 లేయర్స్ కింద మడత పెట్టుకొని మళ్ళీ ఒకసారి రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకొని పాదం కిందకి క్లాత్ పెట్టేసుకొని షోల్డర్ ఇప్పుడు హ్యాండ్ పొడవు ఉంది కదా, దాని దగ్గర ఒకసారి కొంచెం గట్టిగా వత్తండి. అలాగే హ్యాండ్ లూజు కొల బ్లౌజ్ ఉంది కదా, ఆ కొల బ్లౌజ్తో హ్యాండ్ లూజ్ ఎక్కడ వరకు ఉందో చూసుకొని ఒకసారి గీసుకోండి. అక్కడ వరకు వచ్చింది కదా లూజు, అక్కడికి డాట్ పెట్టుకొని, అలాగే హ్యాండ్ సెంటర్లో కొంచెం మిడిల్లో కూడా మనకి హ్యాండ్ లూజ్ ఎంతవరకు ఉందో చూసుకోవాలి. హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ మిడిల్ అలా మిడిల్లో కూడా కరెక్ట్గా పెట్టుకొని ఎక్కడ వరకు లూజ్ ఉందో ఆ లూజ్కి ఒక డాటు. అలాగే చంక ఉంది కదా, చంక రౌండ్ షోల్డర్ దగ్గర నుంచి చంక రౌండ్ వరకు ఒకసారి కొలుచుకొని ఆ లూజ్ ఎక్కడి వరకు ఉందో ఒక్కసారి అలా పెట్టుకుంటే మనకి హ్యాండ్ అనేది లూజ్ రాదు. అలాగే చంకల దగ్గర లూజ్ ఉంది అని చెప్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఎట్లా పెట్టుకోండి, లేకపోతే నార్మల్గా కుట్టేసుకోవచ్చు, ఓకేనా. ఇలా కొంచెం అంటే ఆల్రెడీ అమ్మాను కొంచెం లూజ్ పెట్టమంది, అందుకని కొంచెం కిందకి పెట్టాను. ఒకసారి రఫ్ లాగి మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, దానికి కొంచెం యువతల వేసాను, ఎందుకంటే కస్టమర్ అనేది కొంచెం లూజ్ పెట్టమన్నారు, అందుకని. షోల్డర్ ఉంది కదా, కొంచెం పైకి పట్టుకోండి. ఎక్కడ ఉగ్గులాట రాకుండా కరెక్ట్గా చూసుకొని చంక దగ్గర మాత్రం ఎక్కడ వదలకండి. ఆ కుట్టు పక్క నుంచి వస్తున్నాను. ఈ 2 కిందన ఉన్నాయి కదా కుట్లు, చంక దగ్గర కుట్లు 2 కూడా ఒకదానిపై ఒకటి ఉండాలి, లేకపోతే ప్లస్ సింబల్ అనేది రాదు. హ్యాండ్ దగ్గర మిస్టేక్ చేస్తే అక్కడ ప్లస్ సింబల్ రాదు, ఓకేనా. అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ 2 కరెక్ట్గా పెట్టుకొని చంక దగ్గర నుంచి కింద డాట్ వరకు స్ట్రైట్గా గీసుకోండి. గీత కొంతమందికి స్ట్రైట్గా రాదు, కొంతమందికి స్ట్రైట్గా వస్తుంది, ఓకేనా. ఒకసారి రఫ్ లాగేసుకోండి, అంతేనండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉంటే పక్క నుంచి ఒక కుట్టేసేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నా ఛానల్ ఒకసారి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల షార్ట్స్, భక్తి వీడియోస్ అన్నీ కూడా డైలీ వ్లాగ్స్ కూడా చేస్తున్నాను. ప్లీజ్ అండి, మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు కుట్టడానికి ఎవరిస్తారో
వాళ్ళయే నేను స్టిచ్చింగ్ చేసి పెడుతున్నాను. పెద్దగా మోడల్స్ అయితే ఎక్కువ ఏం కాదు. ఓకేనా. వాళ్ళు ఖర్చు అనేది చాలా తక్కువ పెట్టమన్నారు, అందుకని నేను తక్కువ పెడుతున్నాను. ఆ ఖర్చు ఎక్కడి వరకు పెట్టామో అక్కడి వరకు కట్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకున్నారనుకోండి, అంటే పీసెస్ లేకుండా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ చూడడానికి మంచి లుక్గా ఉంటుంది, ఓవర్లాక్ చేసినట్టు. లాస్ట్ వరకు కూడా లాగేసుకుంటే రఫ్ లాగితే నీట్గా ఉంటుంది. అంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా మంచి వీడియోస్ కావాలి అంటే నేను చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఎట్లా కుట్టానో ఒక్కసారి చూపిస్తున్నాను. కుట్లు అనేవి కరెక్ట్గా వచ్చాయో లేదా అని చూపిస్తున్నాను. అంటే దగ్గరగా వేసాను, 3 కుట్లు వేసాను అంతే. దారాలు అటు ఉన్నా కూడా కట్ చేసేసుకోండి. అలాగే ఊక్సులు వేస్తాం కదా, ఊక్సులు వేసేటప్పుడు కూడా కట్ చేసేసుకోండి. అలాగే నేను బ్లౌజ్ అనేది రివర్స్ చేశాను. రివర్స్ చేసి ప్లస్ సింబల్ వచ్చిందని మీకు చూపిస్తున్నాను. అంటే మనకి కుట్లు అనేది చంకల కుట్లు ఒకదానిపై ఒకటి ఉంటేనే ప్లస్ సింబల్ వస్తుంది. కొంచెం ముందుకి కొంచెం వెనక్కి కొడితే మాత్రం ప్లస్ సింబల్ రాదు. విషయం మీరు గమనించండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.